హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దీప్తి మాకినేని. సో నాతో పాటు ఈరోజు అయితే నిఖిల ఉందండి. హాయ్ హాయ్. సో తనకు కూడా షీఈ్ ఆల్సో యూట్యూబర్ అనమాట. సో జర్మనీ గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అబౌట్ మాస్టర్స్ వాటి గురించి చాలా వీడియోస్ తను చేస్తూ ఉంటుంది. సో ఈ రోజు అయితే తను నాకు ఇక్కడ 2 yearsగా పరిచయం అండి. తను మాస్టర్స్ చేస్తున్నప్పుడు నాకు పరిచయము, తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుకుతున్నప్పుడు, జాబ్ వచ్చిన తర్వాత సో నేను తన జర్నీని చూశాను అనమాట. పర్సనల్గా చూశాను తన జర్నీని. సో ఈరోజు అయితే వీడియోలో అసలు జర్మనీ ఎందుకు రావాలి, నేను స్టడీస్ కాకుండా జనరల్గా విషయాలు, జర్మనీలో ఏం బాగుంటాయి, ఏం బాగుండవు, ఎందుకు చాలామంది జర్మనీ రావట్లేదు అనేవి కొన్ని కవర్ చేశాను. కాకపోతే తన పర్స్పెక్టివ్లో అసలు జర్మనీ ఎందుకు రావాలి, ఎందుకంటే తన స్టూడెంట్ లైఫ్ చూసింది కాబట్టి, అండ్ తన ఫ్రెండ్స్ చాలామంది వేరే కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన స్టోరీస్ తనకు తెలుసు కాబట్టి తన పర్స్పెక్టివ్ నుంచి అసలు జర్మనీ ఎందుకు రావాలి అనేది అయితే ఈరోజు తెలుసుకుందామండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఫస్ట్ అండి, నేను బ్యాక్ ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళకి, నాకు తెలిసిన వరకు జర్మనీలో ఏం బాగుంటుంది, మాస్టర్స్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇక్కడ, ఇవన్నీ నేను వాళ్ళకి చెప్తుంటాను అనమాట. కాకపోతే స్టిల్ వాళ్ళు భయపడుతూ ఉంటారు జర్మనీ రావాలి అనుకుంటే. నేను చెప్పేది వింటారు కానీ మళ్ళీ వాళ్ళు రీసెర్చ్ అంతా చేసుకొని జర్మనీ రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో నిఖిల, నువ్వు చెప్పు ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ప్రకారము యాజ్ టు కమ్ టు జర్మనీ. యాక్చువల్గా నేను ఇది 2 different ఆన్సర్స్గా చెప్తా. నేను ఎందుకు జర్మనీ చూస్ చేసుకున్నాను అనేది ఫస్ట్, అంటే ఏంటి ఇండియాలో ఉన్నప్పుడు నా పర్స్పెక్టివ్ ఏంటి అనేది, ఇక్కడికి వచ్చాక ఎలా, వై ఐ రికమెండ్ జర్మనీ నవ్ అనేది. ఫస్ట్ అయితే అప్పటికి నేను జాబ్ చేస్తున్నా, నా మైండ్ సెట్ అంతా ఏముంది, లైక్ ఐ షుడ్ నాట్ టేక్ మనీ ఫ్రమ్ మై పేరెంట్స్ అగైన్. నేను మళ్ళీ వాళ్ళ దగ్గర, ఇప్పుడు యుఎస్ అనుకోండి, అప్పుడు 2019లో నేను ప్లానింగ్ అనమాట రావడానికి. అప్పటికే 40-45 lakhs అనేది కావాలి కదా. నేను ఆ టైంలో నేను 40-45 lakhs, అది లోన్ అయినా మా పర్సనల్గా ఇస్తారన్నా నేను తీసుకోవడానికి రెడీగా లేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూకే కూడా నేను అంత ఎక్కువగా నేను కన్సిడర్ చేయలేకపోయాను. బికాజ్ ఎలా ఉన్నిందంటే, బేసిక్ ఎంక్వైరీ నార్మల్గా వింటున్న దగ్గర కూడా ఇట్స్ అన్ ఈజీ గోయింగ్, నీ దగ్గర మనీ ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. నాకు అలా వెళ్ళాలని కూడా లేకుండా ఉన్నింది. నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ కూడా రాలేదు. జర్మనీ అనేసరికి నా ఫస్ట్ చాయిస్ అయితే అఫోర్డబుల్. నేను వచ్చినప్పుడు 10 lakhs నా ఎక్స్పెన్సెస్ అంతా. 10 lakhs ఇప్పుడు నేను మా డాడీ దగ్గర తీసుకున్నా, నేను ఇవ్వగలను మళ్ళీ అని ఒకటి ఉన్నింది అనమాట. అంటే పేరెంట్స్కి ఏంటి మళ్ళీ ఇచ్చేదంటే, బట్ అప్పటికే ఒక ఎర్నింగ్ స్టేజ్ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకోవాలని. ఆల్రెడీ జాబ్ చేస్తూ వచ్చావు మాస్టర్స్. ఓకే. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఐటీ సైడ్ జాబ్ చేశాను. అంటే నేను చదివింది ఎలక్ట్రికల్ బ్యాచిలర్స్ లో, జాబ్ చేసింది ఐటీ. అక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను కానీ సిఎస్ చదివి అక్కడ ఉంటే మేబీ డిఫరెంట్గా ఉండేదేమో నా సినారియో, నాకు తెలియదు. కానీ నాకైతే వెళ్ళాలి అని చాలా ఎక్కువ ఉన్నింది. నేనేం ఎక్కువ కూడా ఏం అడగలే, ఇంట్లో ఒక 3 times అడిగాను, దే సైడ్ ఓకే. ఇంకొకటి నాకు కన్విన్సింగ్ కూడా పేరెంట్స్ ఆ టైంలో ఈజీగా ఉన్నది ఏంటంటే, లైక్ 10 lakhs డాడీ సరిపోతుంది, ఎక్కువ అవసరం ఏమి ఉండదు. సో ఇనిషియల్ గా మనీ అనేది ఫ్యాక్టర్ కాబట్టి ఓకే. అంటే అక్కడ అఫోర్డబుల్ అని కాన్సెప్ట్ కూడా కాకుండా నాకు అడగాలని లేదు, ఒకవేళ అడిగినా వాళ్ళకి కూడా కన్సిడరబుల్ గా ఉంటది అనేది ఒక పాయింట్ ఉన్నింది అనమాట. ఐఎమ్ కన్విన్స్డ్ అది. ఇంకొకటి, అప్పుడున్న వెరీ మినిమల్ నాలెడ్జ్తో ఎలక్ట్రికల్ సైడే జాబ్ చేయాలంటే జర్మనీకి బెటర్ స్కోప్ ఉందనేది నేను విన్నది. నేను వచ్చినప్పుడు అయితే నేను ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా చూడలేదు, 1 or 2 భారత్ ఇన్ జర్మనీ వాళ్ళు ఎక్కువ నార్మల్ గా చేస్తున్నారు. అది జనరలైజ్డ్ ఉంటది కదా. ఇప్పుడు మన ఎప్పుడన్నా కానీ మన రీజనల్ పర్సన్స్ చెప్తున్నప్పుడు డిఫరెంట్ ఉంటే అంత నాకు ఐడియా కూడా లేదనమాట. ఎలక్ట్రికల్ సైడ్ బాగా ఆపర్చునిటీస్ ఉంటాయంట, తక్కువ అమౌంట్ ఈజీగా వెళ్ళొచ్చు అని ఒకటే ఉన్నింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వై జర్మనీ అనే పర్స్పెక్టివే నాకు కంప్లీట్ గా మారింది అనమాట. యూజువల్ గా మనకి ఇండియాలో కూడా ఏంటి, బ్యాచిలర్స్ అంటే 4 semester ఎగ్జామ్స్ కంప్లీట్ చేయాలా, నువ్వు పాస్ అయిపోతే నీకు బ్యాచిలర్ డిగ్రీ వస్తుంది, యు ఆర్ నాట్ ఎ గ్రాడ్యుయేట్ అనేది నేను ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యాను అనమాట. అది మా యూనివర్సిటీలో లైక్ విద్యానికేతన్ మనకి బానే ఉన్నింది. ట్రిప్లీలో ఇద్దరు విద్యానికేతన్, ఇద్దరం స్టార్టింగ్ ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తాం. సో ఫ్యాకల్టీ కూడా అంతా బాగుంది అనమాట ఎలక్ట్రికల్ కి.
బట్ నాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న వాటికి నేను బేసిక్స్లో కూడా ఫార్ బియాండ్ ఏమో అని అనిపించింది. బట్ ఇక్కడ వే ఆఫ్ టీచింగ్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారంటే ప్రజెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్న ఉంటారనమాట, లేదా రియల్ టైంలో కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు టీచ్ చేస్తారు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే అప్ టు డేట్ ఉన్న వాళ్ళు. నాకు అక్కడ ఇండియాలో లాగింగ్ అనిపించింది ఏంటంటే ఎప్పుడో చదువుంటారు, ఫ్యాకల్టీకి కూడా ఇనఫ్ ట్రైనింగ్ అనేది నెససరీ అనేది ఇండియాలో ఎక్కడ ఎవరు దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు కూడా మనలానే, వాళ్ళు ఏమి అంత జ్ఞానంతో పుట్టారు కదా, దే షుడ్ నో కదా. ఆ అప్డేట్ టీచర్స్కి కూడా బేసిక్ ట్రైనింగ్ అనేది ఉంటేనే వాళ్ళు స్టూడెంట్స్ ని ట్రైన్ చేయగలరు. అండ్ బేసిక్ గా నువ్వు చెప్పేది ఆ కంటెంట్ ఏదైతే మనం నేర్చుకుంటామో ఇట్స్ ఫార్ డిఫరెంట్. అక్కడ జస్ట్ మనం ఒక డిగ్రీ కోసము చదువుతున్నాం, ఆ సర్టిఫికేట్ కోసం చదువుతున్నాం, ఎగ్జామ్ టైంలో ఆ ప్యాటర్న్ ఆ ఎగ్జామ్కి ఏం కావాలో చదువుకొని వెళ్తున్నాం, కానీ డీటెయిల్స్ కంటెంట్ అనేది ఎక్కువ మిస్ అవుతుంది అక్కడ. లిమిటెడ్ ఉంది అక్కడ. ఇక్కడ నాకు బాగా అనిపించింది. అండ్ చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట, జర్మనీలో మాస్టర్స్ 3 years అని చెప్పి. నువ్వు మాస్టర్స్ అనేది సబ్జెక్ట్స్ రాసి కంప్లీట్ చేస్తే వచ్చే డిగ్రీ కాదు, యూ షుడ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా కరికులం ఎలా డిజైన్ అయి ఉంటుందంటే ఫస్ట్ 2 semesters థియరిటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 3rd semester ఇంటర్న్షిప్, 4th semester థీసిస్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థీసిస్ అంటే లైక్ ప్రాజెక్ట్ అన్నట్లు, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అన్నట్టు. మనం ఏం చేస్తాం ఇండియాలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, లేదంటే ఆడ బయట చాలా రాయించేది కాదక్క. నాకు తెలిసిన వాళ్ళే నార్మల్ బయట ఇప్పుడు తిరుపతి అనుకో, బాలాజీ కాలనీకి పోతే చాలా ఉంటాయి, వాళ్ళే ప్రాజెక్ట్ ఇస్తారు, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు, రాసిచ్చేది ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళే చేస్తారు. మనం వాళ్ళు ఇచ్చే మెటీరియల్ చదువుకోబోయి అక్కడ మేము ఎలా చేసాం, మాకు ప్రాజెక్ట్ ఎలా ఉండేదంటే మా సీనియర్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి చూడు, అవి జూనియర్స్తో రాయించేవాళ్ళు. అది మేము ఫైనల్ ఇయర్లో మేము చేసిన, అంటే ఫైనల్ ఇయర్ అయితే చదివిందే లేదండి, చాలా తక్కువ 2 subjects ప్రాజెక్ట్ ఉండేది అంతే. సో మాకు ఇలా ఇక్కడ ఏంటంటే నువ్వు థియరిటికల్గా నేర్చుకునే దాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 subjects ఉన్నాయనుకోండి ఒక 2 semestersలో, ఏదో ఒక్క సబ్జెక్ట్ బేస్డ్. నాది ఇక్కడ మాస్టర్స్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ డిమొబిలిటీ, అందులో పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. నేను ఆ సబ్జెక్ట్ బేస్డ్ నేను ఇంటర్న్షిప్ అప్లై చేసుకున్నా. ఇంటర్న్షిప్ ఏంటంటే వాళ్ళు చేసేది సహాయం చేయడం కాదు, వాళ్ళ టాస్క్లో ఒక టాస్క్ నీకు ఇస్తారు. నార్మల్గా ఎంప్లాయీస్ అయితే ఏం చేస్తారో నువ్వు అదే చేస్తావు, బట్ నీకు కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది బికాజ్ యూఆర్ అన్ ఇంటర్న్. యాక్చువల్గా ఒక రియల్ టైం వర్క్, నువ్వు నేర్చుకున్న స్కిల్ని ఒక అప్లికేషన్లో ఎలా యూజ్ చేయొచ్చు అనే అవేర్నెస్ నీకు వస్తుంది. యూజువల్గా 4 semestersలో కంప్లీట్ చేయొచ్చు డిసైడెడ్, కానీ ఏ కంపెనీ వచ్చి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని నేను ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తానని చెప్పదు. ఇట్స్ యూ హ్యావ్ టు సర్చ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక నార్మల్గా డిగ్రీ కంప్లీట్ అయ్యేది అనేది ఒక థియరిటికల్ నాలెడ్జే కాకుండా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఉంటుంది. జస్ట్ లైక్ మాకు ఇప్పుడు 2 semesters థియరిటికల్, 3rd and 4th semester ఏంటంటే ఇంటర్న్షిప్ థీసిస్, ప్రాక్టికల్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తాం కాబట్టి అదొక అడిషనల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. లెర్నింగ్ అండ్ యాక్చువల్లీ గెయినింగ్ ఎక్స్పీరియన్స్, అది యాక్చువల్ కాన్సెప్ట్. నేను ఎందుకు వై జర్మనీ అంటానని. అదే యుఎస్ కానీ చూసుకుంటే ఎక్కడా లేదు. యుఎస్ అయితే మెయిన్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ 2 semestersలో కంప్లీట్ చేసేస్తారు. వాళ్ళు ఏంటంటే రిజిస్టర్ అయితే దానికి పే చేస్తే ఆ సెమిస్టర్ ఎగ్జామ్ రాసేయచ్చు అనమాట. ముందు అలా ఉంటుంది కదా, ముందు కంప్లీట్ చేసేసుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేయట్లేదు, లైక్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ పైన ఎక్కడ ఫోకస్ చేస్తున్నట్టు నాకు ఇప్పుడు వరకు, నా ఫ్రెండ్స్ యూకేలో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ ఇంకొక డిఫరెన్స్ చెప్తాను, ఈ టాపిక్ వస్తుంది కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుస్తున్నానండి, సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే వేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వేరు, ఇద్దరు ఒకరు కాదు. నేను ఇక్కడికి రాకముందు ఐ థాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్, డెవలపర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఒక్కళ్ళే అని అనుకునేదాన్ని. డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అనేవాడు ఎవరైతే ఇప్పుడు ఇండియాలో చాలా కంపెనీస్ జాబ్స్ చేస్తున్నారు కదా, హూ ఇస్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీకు ఆల్రెడీ ఈ సొల్యూషన్ కావాలి, మీకు ఆ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసేవాడు డెవలపర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరంటే ఆ సొల్యూషన్ని ఫైండ్ చేసేవాడు. ద బెస్ట్ సొల్యూషన్ దట్ యూ కెన్ ఫైండ్ ఫర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఇంజనీర్. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతారంటే మాకు ఇంజనీర్స్ కావాలి, మాకు డెవలపర్స్ కాదు కావాల్సింది. నాకు ఈ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అబ్బా ఇంత డిఫరెన్స్ ఉంది మనకి. అంటే మనం ఏమనుకుంటాం, సాఫ్ట్వేర్లో చేసే ప్రతి ఒక్కడు తోపు అనుకుంటామండి. మీకున్న నాలెడ్జ్ ప్రకారం యూ కెన్ బీ ఎ డెవలపర్ ఆర్ ఇంజనీర్.
ఇక్కడ వీళ్ళు ఇంజనీర్స్ కావాలనుకుంటున్నారు, ఇంజనీర్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఎడ్యుకేషన్ అనేది డిఫరెన్స్లో కూడా ఇంత డిఫరెన్స్ ఉంది. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒక కన్ఫైన్ అవ్వదు అనమాట, నువ్వు వైడ్ పర్స్పెక్టివ్లో చూసుకోవచ్చు నీ కెరియర్ని. మనకేంటి సిఎస్, మనకి ఇండియాలో ఎలా ఉందంటే నువ్వు మెకానికల్ చేయి, ఎలక్ట్రికల్ చేయి, ఈఐఈ చేయి, ఏదన్నా చేయి, కోడింగ్ నేర్చుకోవాలి, ఐటీకి వెళ్ళాలని ఉంటుంది. ఇక్కడ అలా కాదనమాట, నీకు చాలా వైడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఇటు సైడ్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు రియల్ టైంలో వర్క్ చేస్తున్న వాళ్ళు కాబట్టి అప్ టు డేట్ ఉంటారు. అది చాలా చాలా బెటర్ అనిపించింది అనమాట కంపారేటివ్ టు ఇండియా. అది నేను మిగతా కంట్రీస్లో నేను కంపేర్ చేయలేను. అంటే కంటెంట్ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ఇట్స్ ద క్వాలిటీ దట్ మ్యాటర్స్. క్వాలిటీ అంటే ఆ కంటెంట్ మనము ఎట్లా అప్లై చేయాలి, యు గో ఇన్ డెప్త్స్ ఆఫ్ ఇట్ అండ్ అండర్స్టాండ్ ద రియల్ టైమ్ అప్లికేషన్ ఆఫ్ ఇట్, అంతే కదా. కానీ అదే మనకి ఇండియాలో స్టడీస్ ఎలా అయిపోయినాయి అంటే, ఇండియానే కాదు ఇప్పుడు వేరే కంట్రీస్ ఏవైతే మేము వింటుంది ఏంటంటే, మీరు డిగ్రీ కోసం చదువుతున్నారా లేదంటే చదువుకోవడం కోసం చదువుతున్నారా, అంటే కంటెంట్ నేర్చుకోవడం కోసం చదువుతున్నారా. దీంట్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే చదువుకోవాలనుకున్న వాడికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్ స్టాన్ఫర్డ్ ఆర్ మిట్ ఇవి వేరే దేశాల్లో కూడా ఉన్నాయి కదా, మరి జర్నీ ఎందుకు రావాలి? సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్రీగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం కూడా 2-3 షాప్స్కి వెళ్తాము, సేమ్ క్వాలిటీ తక్కువ వస్తుంది అంటే బై డిఫాల్ట్ అక్కడే తీసుకుంటాం, ఎవరు ఊరికేనే పెట్టాం కదా, అది ఒకటి. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడు ఇంట్లోనే ఉన్నా బ్యాచిలర్స్ వరకు, ఎప్పుడు బయట రాలా, ఓన్లీ వర్కింగ్. అప్పుడే నాకు ఎప్పుడు మూడ్ స్వింగ్స్ వచ్చి ఎప్పుడు ఇంటికి పోవాలనిపిస్తుందో తెలీదు. నాకు ఇక్కడ వీసా రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. స్టూడెంట్ అయినా నేను జాబ్ చేస్తున్నా, వీసా రెస్ట్రిక్షన్స్ ఉండదు అనమాట. ఇఫ్ యూ గెట్ ఎ పర్మిషన్ వెళ్ళడానికి, వర్కింగ్ అయితే పర్మిషన్ తీసుకోవాలి. స్టూడెంట్స్ అంటే మనకి ఇక్కడ క్లాసెస్ ఏం లేదంటే వెళ్ళొచ్చు. అండ్ ఇట్స్ జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ అయితే 8 hours, బెంగళూరు అంటే కూడా 8.5 hours వెళ్ళొచ్చు అనమాట. నాకు అది కొంచెం, అది కూడా లైక్ కన్వీనియంట్ గా అనిపించింది. వన్ ఆఫ్ ద పాయింట్ అంటే పేరెంట్స్ కి దూరం ఉన్నాము అన్న ఫీలింగ్ ఉండదు అనమాట ఇక్కడ. రాత్రి బస్సు ఎక్కితే మనం పొద్దున హైదరాబాద్ లో ఎక్కితే ఊరేగిపోతాం కదా, అంతే. హైదరాబాద్ లో బస్సు 8 hours, ఆడెవరు ఫ్లైట్ లో పోయేంత కాదనుకోండి. ఐ మీన్ నేను అయితే ప్రిఫర్ చేసాను. 8 hours బస్ లో వెళ్తాం, అదే 8 hours ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే వెళ్తాం. ఇట్స్ టోటలీ ఫైన్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్క, నాకు ఇప్పుడు వరకు ప్రెషరైజ్డ్గా అనిపించలేదు అనమాట. ఇప్పుడు ఎగ్జామ్స్ అనుకో, అయ్యో నేను చదివేయాలి నైట్ 2 అయిపోతుంది, అయ్యో అలా ఏం ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ ఏంటి, ఇండియాలో అంతా లైక్ 8 marks అంటే నేను ఇన్ని పారాగ్రాఫ్స్ రాయాలి, లైక్ ఇన్ని అయితే ఇంతని. ఇక్కడ 8 mark అంటే ఇది ఒక్కొక్కటి యూనివర్సిటీ ఉంటుంది, నేను రఫ్గా చెప్తున్నా. 8 mark క్వశ్చన్ అయినా, 20 mark క్వశ్చన్ అయినా, 40 point క్వశ్చన్ అయినా, దానికి ఎంత రిక్వైర్డో అంతే రాయాలి. అది 2 lines ఆన్సర్ ఉన్నా అది 40 point వర్త్ అయి ఉండొచ్చు. అరే 40 point క్వశ్చన్ కదా, మనం 40 lines రాయాలి, ఏం ఉండదు. నీకు వాళ్ళకి ఏం కావాలో అది రాయాలన్నమాట, మనకి ఏం కావాలో అవన్నీ చెప్పేయడం కాదు. సో అది చాలా బాగా అనిపిస్తుంది. యూ విల్ యాక్చువల్లీ లెర్న్. క్వశ్చనింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ ఎగ్జామ్స్ అప్పుడు నీకు దీన్ని ఆ అప్లికేషన్లో నీ పర్స్పెక్టివ్లో ఎలా అప్లై చేస్తావు. అండ్ ఇంకొకటి, మాస్టర్ థీసిస్ కూడా చేస్తాం కదా ఇక్కడ. మనం ఏదో రీసెర్చ్ లాగా, సైంటిస్ట్ లాగా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక తీసుకుంటావు, నీది ఒక అజంప్షన్, ఆ అజంప్షన్ కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే ఇది రాంగ్, మీరు అలా చేయకండి అని ఒకటి ఇస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక కేస్ స్టడీ చేస్తున్నట్టు అనమాట. అది మనమే చేస్తాం కాబట్టి వీళ్ళు యాక్చువల్లీ గెయిన్. ఎవరో చేసింది అయితే జస్ట్ కాపీ పేస్ట్ కాదు కాబట్టి ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీ జాబ్కి హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో చాలా. ఇంకొక వీడియో కూడా చేస్తానండి, ఇట్స్ అబౌట్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్కి ఏం స్ట్రగుల్స్ ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దాని గురించి కూడా నేను సెపరేట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఈరోజు అయితే వై జర్మనీ. ఇప్పుడు జర్మనీ రావాలంటే జర్మన్ నేర్చుకోవాలి, అదొక భయం ఉంటుంది చాలా మందికి. సో దానికి ఏం చెప్తావు? ఇప్పుడు నేను తెలుగు స్టేట్, మీరు తమిళనాడు నుంచి వచ్చారనుకోండి. ఇప్పుడు మీరు ఆంధ్రాకి వచ్చినప్పుడు మీరు నన్ను తెలుగులో క్వశ్చన్ అడిగితే నేను చాలా క్లియర్గా చెప్తా. తమిళ్లో అడిగారు అనుకో, నాకు తమిళ్ ఎంతవరకు అర్థమవుతుందో నేను అదే అర్థం చేసుకుంటా. అది నాకు అర్థమైనట్టు నేను అర్థం చేసుకుంటా, కానీ మీరు చెప్పినట్టు నాకు అర్థం కాదు. సో అదొక పాయింట్ అంతే. మీరు జర్మనీకి వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కానీ మీకు వస్తే అది యాక్చువల్గా మీకు బెనిఫిట్, వాళ్ళకేం బెనిఫిట్ ఉండదు. జర్మన్ నేర్చుకోమనేది మీ ఓన్ బెనిఫిట్ అనమాట. అండ్ అలా అని చెప్పి జర్మన్ లాంగ్వేజ్ వస్తేనే జర్మనీకి రావాలంటే కాదు. జర్మన్ లాంగ్వేజ్ వస్తే మీ లైఫ్ స్టైల్కి బెనిఫిట్స్ ఎక్కువ అనమాట.
అండ్ ఇప్పుడు యాక్చువల్గా కాంపిటీషన్ కూడా జర్మనీకి పెరుగుతోంది కాబట్టి దే ఆర్ ఆస్కింగ్ ఒక A1 లెవెల్ వరకు కంప్లీట్ చేసి ఉండండి అండి ఎలిజిబిలిటీలో A1 ఆర్ A2. అది కూడా మీరు A1 A2 2 monthsలో కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ టఫ్. మీరు యాక్చువల్గా ఫోకస్ చేయాలి, అది జర్మన్ లాంగ్వేజ్ అనే కాదు, ఏ న్యూ లాంగ్వేజ్ అయినా కొంచెం అడిషనల్ ఎఫర్ట్స్ ఉండాలన్నమాట ప్రాక్టీసింగ్ అనేది. సో అది బేసిక్. ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటు అవుతుంది, మనకి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు నేను ఒక డౌట్, మీరు జర్మన్ బాగా మాట్లాడతారు, నాకున్న డౌట్ నేను మిమ్మల్ని జర్మన్లో అడిగితే మీరు నాకు చాలా బాగా ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు నేను నా లాంగ్వేజ్లో అడిగేదానికన్నా. సో అది మన బెనిఫిట్ కోసం, కానీ జర్మన్స్కి ఏదో బెనిఫిట్ లేదా కంట్రీ బెనిఫిట్ కాదనమాట ఇది జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది. ఏమనిపిస్తుంది అంటే, ఓకే నువ్వు చెప్పిన దాన్ని బట్టి తక్కువ మనీతో ఇక్కడికి వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది, జాబ్ వస్తుంది. కానీ ఈవెన్చువల్గా నువ్వు ఇప్పుడు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసావు కాబట్టి వెన్ యూ కంపేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ అదర్ కంట్రీస్, నీకు శాలరీస్ వైజ్గా జర్మనీకి రావటం అనేది ప్లస్సా మైనస్ అనిపిస్తుందా నీకు? డెఫినెట్లీ ప్లస్. ఇప్పుడు చాలా మంది అఫ్ కోర్స్ యూఎస్లో శాలరీ రేంజ్ నెంబర్ అనేది ఎక్కువ ఉంటుంది, మనం అది కన్సిడర్ చేసినప్పుడు కంపారిజన్లో వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా కన్సిడర్ చేయాలి కదా. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, బై ద ఎండ్ ఆఫ్ ద మంత్ నీ సేవింగ్స్ ఎంత నా సేవింగ్స్ ఎంత చూసుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ వర్కింగ్. నాకు ప్రెషర్ లేదు, నేను చాలా ఆరామ్సే వర్క్ చేసుకుంటున్నా. నా టైం అంటే నా టైం, నా పర్సనల్ లైఫ్లో నా ప్రొఫెషనల్ లైఫ్ నేను కన్సిడర్ చేయనివ్వరు కూడా. నాకు చాలా రిలాక్సింగ్ ఉందన్నమాట, స్ట్రెస్ లేదు, మనకు కావాల్సింది అదే కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంది. ఎంతసేపు ఎన్ని రోజులు, ఒకవేళ ఒక జాబ్ స్ట్రెస్ఫుల్గా చేస్తే ఎన్ని రోజులు చేయగలం మనం, మన పర్సనల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. అలా కాకుండా చాలా రిలాక్సింగ్ ఉంది, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కంప్లీట్లీ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ ఎర్నింగ్. నేనేం తక్కువ ఎర్న్ చేయట్లేదు, నేనేం ఎక్కువ ఎర్న్ చేయట్లేదు. నా ఏజ్కి నాకున్న ఎక్స్పీరియన్స్కి ఐఎమ్ ఎర్నింగ్ ఎ వెరీ డీసెంట్ సాలరీ. అంటే బేసిక్గా ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎంత సేవ్ అవుతుంది, ద బెనిఫిట్స్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ ద సిస్టమ్, లైక్ సిక్ లీవ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ద వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ. ఇన్సూరెన్స్ చాలా బెనిఫిట్ అక్క. ఇది చాలా మంది యూఎస్లో కూడా ఇన్సూరెన్స్ పే చేస్తారంటే పే చేస్తారు, బట్ ఇక్కడ మేము దేనికి మళ్ళీ మేము తిరిగి పే చేయం. ఆల్మోస్ట్ 95% అనేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీసే క్లెయిమ్ చేస్తాయి అనమాట. మనం పే చేసి ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే ఆ బెడ్ ఛార్జెస్, మెడిసిన్స్ ఏమన్నా బాగా ఎక్స్పెన్సివ్ ఉంటే అందులో 5% మనం పే చేస్తాం. అలానే కాకుండా ఇంకొకటి సోషల్ కాంట్రిబ్యూషన్, లైక్ పెన్షన్ ఇన్సూరెన్స్ కదా, మొత్తం మన శాలరీలో 7% పే చేయాలి. మనం పే చేసే 3.5. మన శాలరీ కాకుండా మన కంపెనీ మీద 3.5 పే చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక €500 సోషల్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఇన్సూరెన్స్ నా దాని నుంచి కట్ అయితే €500 కంపెనీ కూడా చేస్తుంది అడిషనల్ గా. అది బెనిఫిటే కదా శాలరీ ప్లస్. అండ్ ఇవన్నీ మనకి ఆ నంబర్స్ లో రావు. అవును, అంటే నీ టేక్ హోమ్ శాలరీ కానీ, నీ నెట్ శాలరీలో కానీ, there is also something the company is contributing. Yes, exactly. And the insurance that you are paying, there is lot you are taking out from the system. ఇవన్నీ ఏంటంటే మనకి కనిపించవు అనమాట ఆ రోజు. ఈ బెనిఫిట్స్ అనేవి చిన్నగా తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైతే వేరే కంట్రీస్కి వెళ్తున్నారో వాళ్ళకి డబ్బులు అనేవి ఈ రోజు కనిపిస్తున్నాయి, తర్వాత ఏవైతే వాటిపైన ఉండే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కనిపించాలి, మనకి తక్కువ ఉంటాయి. సో బేసిక్గా వాట్ యు గెట్, వాట్ యు టేక్ అండ్ వాట్ అంటే నీ శాలరీ ఎంత వస్తుంది, దాని నుంచి నీకు ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది బ్యాలెన్స్ అవుతుంది, పక్కాగా అవుతుంది. ఇప్పుడు మనకు అయ్యే డిడక్షన్స్ అవన్నీ మన బెనిఫిట్సే. ఇప్పుడు నువ్వు ఏవైతే ఈ 10 lakhs నువ్వు మనీ పెట్టుకొని వచ్చాను అంటున్నావు కదా, చదువుకునేటప్పుడు నీ పైన స్ట్రెస్ ఉండిందా? అంటే నువ్వు నీ లివింగ్కి ఎర్న్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైమ్ యూ బాట్ సమ్ మనీ ఫ్రమ్ ఇండియా. అంటే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఇక్కడ బాగా కొంచెం కంటెంట్ చదువుకోవాలి, ఆ టైం కూడా నువ్వు స్పెండ్ చేయాలి కదా. సో పార్ట్ టైం జాబ్స్కి చేస్తూ చదువుకోవటం అనేది, డూ యూ థింక్ ఇట్ వాస్ స్ట్రెస్ఫుల్ ఫర్ యూ? లేదక్క, యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకేమీ ఇల్లీగల్ కాదు, వీఆర్ అలౌడ్ టు వర్క్. యాక్చువల్గా 240 హాఫ్ డేస్, 120 ఫుల్ డేస్ వర్క్ చేయొచ్చు అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది ఇక, లైక్ మినీ జాబ్స్ అని. ఇనీషియల్ ఫేజెస్లో చాలా హెల్ప్ఫుల్ అనమాట ఇది. మినీ జాబ్స్ అంటే ఏంటి, మంత్ మొత్తానికి 40 hours వర్క్ చేస్తాము, బట్ ఇప్పుడున్న ప్రెసెంట్ రేట్ ప్రకారం €520 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెద్ద సిటీలో ఉన్న ఒక స్టూడెంట్ ఒక €500 పెట్టి రూమ్ ఉన్నా నీ రూమ్ రెంట్ వెళ్తుంది కదా. నువ్వు తెచ్చుకున్న బ్లాక్డ్ అకౌంట్ లో 900 చేంజ్ నీ అకౌంట్ లో వస్తే, బేసిక్ ఫుడ్ కి పెట్టుకున్నా యూ స్టిల్ హ్యావ్ ఇనఫ్ మనీ. ఇనీషియల్ ఫేజెస్ కి మీరు కంప్లీట్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఇదే అనుకుంటే, లేదు
మీరు పార్ట్ టైం చేసినా యూ కెన్ మేనేజ్ అనమాట. పార్ట్ టైం అంటే ఏంటి, 20 hours ఇన్ ఏ వీక్ చేస్తాం. సాటర్డే సండేస్ లేదా ఫ్రైడేస్ 3 days చేసినా అలా కవర్ అవుతుంది. అప్పుడు ఈజీగా 1000 పైన ఉంటుంది అనమాట ఇన్కమ్. బట్ అప్పుడు ట్యాక్స్ కట్ అవుతుంది మనకి. ఇవన్నీ కాకుండా ఒక 1 semester ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ యువర్ స్టడీస్ ఎవ్రీథింగ్, జర్మనీలో ఉన్న ద బెస్ట్ థింగ్ ఏంటంటే వర్కింగ్ స్టూడెంట్. నువ్వు ఎర్నింగ్ పార్టీకి ఎర్నింగ్ చేస్తావు, అది కూడా వర్క్ చేసేది టెక్నికల్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ సైడ్ కాబట్టి దాని సైడ్ ఉన్న వర్కింగ్ స్టూడెంట్ పొజిషన్స్ కి నేను అప్లై చేసుకుంటా యాజ్ అ స్టూడెంట్ గా. అదేంటంటే 20 hours or 15 hours per week ఇస్తారు. అండ్ వెరీ గుడ్ పే అనమాట. నీకు ఎక్స్పీరియన్స్ పార్టీకి ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, నీ ప్రొఫైల్ కి యాడ్ అయ్యే ఎక్స్పీరియన్స్ ప్లస్ యూ విల్ ఎర్న్ అండ్ యూ ఆర్ స్టడీయింగ్ ప్యారలల్లీ. అది వెరీ గుడ్ బెనిఫిట్. నేను అది ఎక్కడా చూడ. వర్కింగ్ స్టూడెంట్ కాన్సెప్ట్ ఈ ఒక్కటి చాలు జర్మనీని మొత్తం హైలైట్ చేయడానికి. సో బేసిక్ గా పార్ట్ టైం జాబ్స్ అంటే పెట్రోల్ బంక్ లోనో మెక్డొనాల్డ్స్ లోనో వర్క్ చేయడం కాదు. ఇట్ కెన్ ఆల్సో బి రిలేటెడ్ టు వర్క్ లైక్ వర్కింగ్ స్టూడెంట్ విచ్ విల్ ఆల్సో హెల్ప్. అంటే మీ స్టడీస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా యూనివర్సిటీ చాలా చిన్న పల్లెటూరు అనుకోండి. అప్పుడు యూజువల్గా విత్ ఇన్ కాలేజ్లో ఉన్న ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, ఇప్పుడు R&D ప్రాజెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ కింద అసిస్టెంట్గా తీసుకుంటారు అనమాట. సో అలా కూడా చేయొచ్చు. లేదు ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంది అన్నప్పుడు ఫస్ట్ 2 semesters కాకుండా 3rd semester ఎలాగో ఇంటర్న్షిప్ కోసం వెళ్తారు. ఆ 2 semesters ఫోకస్ మోర్ ఆన్ లెర్నింగ్ అండ్ డెవలపింగ్ న్యూ స్కిల్స్. ఇప్పుడు కోర్సెరాలో మీకు ఉన్నది కాకుండా అడిషనల్ కోర్సెస్ అన్ని చేసి గెయిన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ అనమాట. బెటర్గా వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంటర్న్షిప్స్ లో కూడా పే ఈజీగా మనకి 1000 euros 1100 euros వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే లైక్ అట్లీస్ట్ డ్యూరింగ్ స్టడీ మీ ఎర్నింగ్ ఏంటంటే మీ సర్వైవల్ కోసం ఎర్నింగ్ అనే దానిపైన ఫోకస్ ఉండాలి. నేను తెచ్చుకున్న అప్పు ఇప్పుడు క్లియర్ చేసేయాలి అలా అనుకుంటే కష్టం అన్నమాట. అవును, నీ బేసిక్ సర్వైవల్ కి ఎర్న్ చేసుకోవడానికి అసలు నీకు స్టడీస్ కి డిస్టర్బెన్సే ఉండదు. అది మాత్రం 100% ష్యూర్. సో ఈ 10 లక్షలు మనీ తెచ్చుకొని పార్ట్ టైం చేయకుండా కూడా ఈ మనీతో చదువుకుంటా ఫోకస్ చేసుకోవచ్చు. అసలు స్టడీస్ కి కూడా డిస్టర్బ్ లేకుండా ఒక వీక్ లో 10 hours అఫోర్డ్ చేయలేమో మనం ఒక ఒక వర్క్ చేసుకోవడానికి. అలా చేసుకుంటే నీకు 500 euros వస్తుంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ లో అది చాలా చిన్న ఏరియా, 450 నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అంతే. వీక్ కి 10 hours 520 euros వస్తుంది. ట్యాక్స్ ఏం కట్ అవ్వదు అంతే. నేను 1 day లో అంత లాంగ్ చేయలేనంటే సాటర్డే సండే లైక్ మినిమల్ గా చేసుకోండి. లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఫోకస్ ఏంటంటే మీ జర్మనీకి వచ్చేటప్పుడు ఫోకస్ ఓన్లీ ఆన్ ద కోర్స్ యూ వాంట్ టు పర్స్యూ. అక్కడ పార్ట్ టైమ్స్ ఉంటాయో కాదు, అవన్నీ సెకండరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చూసుకోవాల్సింది. నా స్టూడెంట్ సిచ్యువేషన్ ఎలా అవుతుందంటే పార్ట్ టైమ్స్ అక్కడ ఉంటే అక్కడ చేసుకుందాం. అది పెద్ద సిటీ అయితే ఆ యూనివర్సిటీ. మీరు అలా షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి ఇది ఏమి మీరు మనీ పే చేస్తే వచ్చేది కాదు. కాంపిటీషన్ ఉంటుంది, దాన్ని తగ్గట్టు అప్లై చేసుకోవాలన్నమాట. మనం అప్లికేషన్స్ కూడా బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఉండాలి. అండ్ ఇక్కడ కోర్సెస్ నేను ఇది చాలా అది నేను అసలు అడుగుదాం అనుకుంటున్నారు. జనరల్గా మనకి మనం చదువుకోవాలి అంటే బేసిక్గా మాస్టర్స్ డిగ్రీ ఉంటే చాలు అని అనుకుంటారు. ఏదో ఒకటి కంప్యూటర్స్ చేసామంటే కంప్యూటర్ ఫీల్డ్లో మాస్టర్స్. అది కాకుండా నేను ఇక్కడ చూస్తున్న కోర్సెస్ నేమ్స్ కూడా చాలా డైవర్స్గా ఉంటాయి. అసలు చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి అన్నమాట. వై జర్మనీ అనే దానికి కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ అంటే జర్మనీ కన్నా వేరే కంట్రీస్లో ఇక్కడ ఉండే కోర్సెస్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? నేను ఇది వేరే కంట్రీ కంపారిజన్లో ఎక్కువ చెప్పలేను కానీ బట్ జర్మనీలో వై ఇట్ ఈస్ మోర్ హైలైటింగ్, జర్మనీ చూస్ చేసుకోవడానికి ఇది హైలైట్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ అనుకోండి ఇప్పుడు, కానీ నాకు కంప్యూటర్ సైన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను చేసింది. ఇక్కడ మీరు డైరెక్ట్గా కంప్యూటర్ సైన్స్కి రావడానికి మీకు వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్ క్రెడిట్స్ ల్యాక్ అనుకోండి. కాంబినేషన్ కోర్సెస్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉన్నది ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నది. అప్పుడు మీ కెరియర్ పర్స్పెక్టివ్కి చాలా వైడ్ స్కోప్ ఇస్తుంది అనమాట. చెప్పాను కదా 10 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ బేస్డ్ మీరు మీ కెరియర్ని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు నా 10 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ నీకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఫోకస్ మోర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తే అది స్టార్ట్ ఆఫ్ యువర్ కెరియర్. ఆ 6 months మీకు తక్కువ అనిపించింది అనుకోండి, అడిషనల్గా మళ్ళీ ఇంటర్న్షిప్ చేయండి ఇంకొకటి. యూజువల్గా 3 years మాస్టర్స్ అవుతుందని అంటారు కదా, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్న్షిప్స్ వీ డు. మా ఎక్స్పీరియన్స్ కోసం మేము ఆ టైం యూజ్ చేస్తున్నాం కానీ టైం వేస్టింగ్ కాదనమాట. అదంతా ఇప్పుడు నువ్వు కంప్లీట్ షిఫ్ట్ అన్నప్పుడు నువ్వు ఇక్కడ
గెయిన్ చేసుకుంటున్నావు ఎక్స్పీరియన్స్ చదువుతున్నప్పుడే. అది చాలా బెనిఫిట్ కదా. నీ కోర్సెస్ కూడా అంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి విత్ ఇన్ సబ్జెక్ట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఇష్టమైనది చదువుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ చాలా మంది యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు కదా, ఏది స్కోప్ ఉందో అది కాదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియదు ఏది ఎంతవరకే స్కోప్ ఉంటుందో. ఇప్పుడు నేను హెచ్విడిసి టెక్నాలజీ సైడ్ ఉన్నా, అది ఎప్పుడు పడిపోద్దో నాకు తెలియదు. బట్ నువ్వు నేర్చుకునేది హెచ్విడిసి కాదు ఇక్కడ. ఆ హెచ్విడిసిలో నువ్వు యూస్ చేసే టూల్స్ కానీ నువ్వు నేర్చుకున్న స్కిల్స్, ఆ అప్లికేషన్, హెచ్విడిసి ఒక అప్లికేషన్. అక్కడ నీ స్కిల్స్ నీకు ఎప్పుడు ఉంటాయి కదా. ఆ స్కిల్స్ నేను ఏ సబ్జెక్ట్స్లో నేర్చుకోగలను, ఏ స్కిల్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉన్నది దాన్ని బేస్ చేసుకొని కోర్స్ తీసుకుంటే నువ్వు అప్పుడు టెక్నాలజీతో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ డెవలప్ యువర్ స్కిల్, ఈ అప్లికేషన్ షట్ డౌన్ అయింది ఈరోజు, ఇంకొక అప్లికేషన్ ఉంది, నీ స్కిల్ దాంట్లో అప్లై చేయగలిగేటట్టు నువ్వు నేర్చుకుంటే యూ కెన్ డెవలప్. అంటే నీ కెరియర్ గ్రోత్ అలానే ఉంటుంది కదా. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఇక్కడ ఎడ్యుకేషన్. బట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎట్లా అంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఏ ఫీల్డ్లో మాస్టర్స్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే ఆపర్చునిటీస్ దేనికి బాగున్నాయని చూస్తారు. నేనేం చెప్తానంటే అలా చూడటం కన్నా మీరు ఏది చదివితే ఇష్టపడతారు, ఏ చదివితే మీరు ఎంజాయ్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. నేను చాలా మందికి ఈ విషయం చెప్తాను కానీ వాళ్ళ బ్రెయిన్స్కి ఎక్కదది. ఏదో చెప్తుందిలే ఇవిడ అనుకుంటారు. కానీ మీరు ఏదైతే ఇష్టపడి చదువుతారో అది మీరు రేపు ఫ్యూచర్లో దానిలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ కోర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే ఆపర్చునిటీస్ లేని కోర్సులు వీళ్ళు ఆఫర్ చేయరు. అవును కదా. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే అవసరం ఉంటాయో ఆ కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తారు. అసలు జాబ్సే లేవు, దీనికి అసలు అవసరమే లేదనుకున్నప్పుడు ఫ్రీగా జర్మన్ గవర్నమెంట్ ఎందుకు ఆ కోర్స్ ఆఫర్ చేసిద్ది అనేది ఒక బేసిక్ రూల్ అనేది మీరు ఆలోచించాలి. అండ్ ఇంకోటి కూడా అక్క, మనకి లైక్ ఇది బూమింగ్ కోర్సెస్ ఇది అని కాదు కదా. మనం కోర్స్లో నువ్వు నేర్చుకునే స్కిల్ ఉంటే నువ్వు ఆ స్కిల్, ఇప్పుడు మ్యాట్ ల్యాబ్ అనేది మాకు ఒక స్కిల్. నేను మ్యాట్ ల్యాబ్ ఈ రోజు హెచ్విడిసిలో వాడతా, రేపటి రోజు ఫ్యాక్స్లో వాడతా, ఇంకొక రోజు ఇంకో దాంట్లో వాడతా. నీకు మ్యాట్ ల్యాబ్లో నువ్వు ఒక దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలిస్తే నీకు ఏ అప్లికేషన్ బూమింగ్లో ఉంటే నీకేంటి. వెన్ యూ ఆర్ ఏబుల్ టు లెర్న్ ఎవ్రీ డే, మన కెరియర్ అంతా మనం నేర్చుకుంటే తప్ప వీ కెనాట్ వర్క్ ఆన్ సంథింగ్. వెన్ యూ ఆర్ ఏబుల్ టు లెర్న్, అది ఎప్పుడు నేర్చుకుంటావు, మనకి ఇష్టం ఉంటే. నీకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏ అప్లికేషన్ బూమింగ్ లో ఉంటే ఏంటి, నీకు ఇష్టమైంది అయితే డెవలప్లీ ఎట్లా అయినా మనము డెవలప్ చేసుకుంటాం. ఇంట్రెస్ట్ అనేది, స్కిల్స్ ఉంటే సర్వైవ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్. నేను అదే తనకి ఈ రోజు మార్నింగ్ చెప్తూ ఉన్నాను. ఎవరో జాబ్ కోసం ఇండియా నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు. ఆ అమ్మాయికి మంచి ప్యాకేజ్ వస్తుందండి ఇండియాలో ఆల్రెడీ. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ జాబ్ వదులుకొని జర్మనీ వస్తే మంచి డెసిషనా కాదు, ఎందుకంటే షీ హ్యాస్ టు కమ్ యాజ్ ఎ డిపెండెంట్ అన్న వాళ్ళు ఆలోచనలో ఉంటే నేను ఒకటే చెప్పాను, నీ దగ్గర స్కిల్ ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలుగుతావు. నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ స్కిల్ని ఎలా గెయిన్ చేసుకోవాలి. యూనో, సో ఆపర్చునిటీస్ కన్నా కూడా మనము కావాల్సిన మనకి ఇష్టమైన దాంట్లో మనం అది నేర్చుకుంటే ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకి. అండ్ ఇంకొకటి, కెరియర్ స్టార్టింగ్ లో నీకు వచ్చే ఆపర్చునిటీ బట్టి డిసైడ్ చేయలేము అనమాట. అది దీనికి ఎగ్జాంపుల్ నాకు మా బావ, ఐ హావెంట్ సీన్ హిమ్ అనమాట. స్టార్టింగ్ లో లైక్ అందరు అన్నారు ఏంటి 7,000 కా 5,000 కా చేస్తుందని. బట్ టుడే తనకున్న స్కిల్స్ కి అది నథింగ్. కెరియర్ స్టార్టింగ్ ఎప్పుడు ప్యాకేజ్ బట్టి డిసైడ్ చేయకూడదు మన కెరియర్ ఏ రేంజ్ లో ఉంటది అనేది. స్టార్టింగ్ లో నాకేం రాకపోవచ్చు, త్రూ అవుట్ ద ప్రాసెస్ ఆ లెర్నింగ్ అనే దానికి మీరు ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కెరియర్ డెవలప్ నాకు వచ్చింది జాబ్, నా సెటిల్డ్ అనుకుంటే ఆ రోజుతో క్లోజ్ అయిపోతుంది. యాక్చువల్లీ లెర్నింగ్ ఫేజ్ అనేది ఎప్పటికీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ పర్స్పెక్టివ్ లో కూడా నేను జర్మనీ డెఫినెట్లీ ప్రిఫర్ చేస్తా అబవ్ ఆల్. సో ఐ హోప్ అండి ఈ వీడియో ఎవరైతే ఆ డైలమాలో ఉన్నారో, జర్మనీ రావాలనుకొని ఎలా అంటే ఆలోచిస్తుంటారు కదా, రైట్ డెసిషన్ తీసుకుంటున్నామా లేదా అనుకునే వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. సో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. హైదరాబాద్ లో బస్ ఎక్కి రాత్రి వచ్చినంత సేపు పట్టదని చెప్పండి. చూడొచ్చు మధ్యలో